హలో అండి, అందరికి రీసెంట్ గా మీ అందరికి ముంజా సినిమా గురించి చెప్పాలంటున్నాను. ఈ ముంజా సినిమా హిందీలో రిలీజ్ అయ్యి 100 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు ఈ ముంజా సినిమా హాట్ స్టార్ లో తెలుగు వాళ్ళు చూసే విధంగా తెలుగు అనువాదం చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ ముంజా సినిమా స్టోరీ ఏంటంటే, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన 10 ఏళ్ల వయసున్న కుర్రాడు తనకంటే 7 ఏళ్ళు వయసున్న పెద్ద అమ్మాయిని ఇష్టపడడం జరుగుతుంది. ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలని కొన్ని మంత్రశుద్ధ శక్తులు కూడా పూజ చేయడం జరుగుతుంది. అలాంటి చేసే మంత్రశక్తులు చేసే విధానంలో ఆ పిల్లవాడు చనిపోవడం జరుగుతుంది. ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ పిల్లవాడి అస్థికల్ని అదే చెట్టు దగ్గర, మంత్రం చేసిన చెట్టు దగ్గర తన అస్థికల్ని కట్టడి చేసి భద్రపరచడం జరుగుతుంది. 3 తరాల తర్వాత తన అదే కుటుంబంలో జన్మించిన హీరోకి కల్లో ఆ ముంజా అనే ఆత్మ, దెయ్యం అనేది కనిపిస్తుంటుంది, పీడిస్తుంటుంది. ఆ ముంజా అనే ఆత్మ ఆ హీరోని తన దగ్గరికి ఆవహించేలాగా చేస్తుంది. ఆ కుర్రవాడు కూడా, ఆ హీరో కూడా ఆ చెట్టు దగ్గర ఉన్న ముంజా అనే దెయ్యం చెట్టు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ముంజా అనే దెయ్యం ఆ హీరోని ఆవహించడం జరుగుతుంది. అక్కడ నుంచి సినిమా స్టోరీ అనేది ఇంకా ముందుకు సాగుతుంటుంది. అక్కడ నుంచి కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. హీరోని నైట్ టైంలో పీడిస్తూ ఉంటుంది. దెయ్యం అనే ముంజా అనే దెయ్యం కూడా పగలు కనిపించకుండా రాత్రి అయితే హీరోతో ఉంటూ హీరోని హింసిస్తూ తన కోరిక తీర్చుకునే విధంగా హీరోని ప్రలాభ పెడుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో హీరో ఆ ముంజాని ఎలా అంతం చేశాడో, ఎలా కట్టడి చేశాడో ఈ సినిమాలో మీరు కళ్ళ కట్టినట్టు చూడొచ్చు. ఈ సినిమా లాస్ట్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి ముంజా ఎలాంటి కోరికలు కోరింది, ఎలాంటి బాడీని ఆహ్వానించిందో మీరు ఈ సినిమాలో ఖచ్చితంగా చూడొచ్చు. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా తెలుగు అనువాదం చేసి రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు వాళ్ళని కంపల్సరీగా ఈ సినిమా భయపెడుతుంది కూడా, అలరిస్తుంది కూడా. కంపల్సరీగా కొంచెం కామెడీ కూడా, హాస్యం కూడా జోడించారు. ఎంత హాస్యం ఉన్నా ఈ సినిమాలో హర్రర్ కూడా ఉంది. మిమ్మల్ని ఖచ్చితంగా భయపెట్టించేంత ఈ సినిమాలో సీన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూస్తే లాస్ట్ లో కంపల్సరీగా మీరు భయపడతారు. మీరు ఒంటరిగా చూడకండి, ఒక ఫ్రెండ్స్ తో, ఎలాగైనా కొంచెం ఫ్రెండ్స్ తో, వాళ్ళతో, ఫ్యామిలీతో చూసినా ఈ సినిమా మిమ్మల్ని భయపెట్టే విధంగా ఉంటుంది. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్ తో, రివ్యూస్ తో మీ ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఓకే, బాయ్.